ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ఒకే ఒక్క సింగిల్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఫాల్స్ సిగ్నల్స్ని ఎలా కనుగొనాలి అని. ఈ వీడియోలో 4 ఇండికేటర్స్ గురించి చూద్దాం. అవి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఇండికేటర్స్లో ఒకదాన్ని ఎంచుకోండి లేదా రెండింటినైనా ఎంచుకోండి. మీ సక్సెస్ని ఇంకా ప్రాఫిట్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫాల్స్ సిగ్నల్స్ని రిమూవ్ చేయండి. కానీ ఎలా? ఇది నిజంగా పాసిబులా అంటే ఎస్. ఎందుకంటే మెజారిటీ ఫాల్స్ సిగ్నల్స్ మార్కెట్ ట్రెండింగ్లో లేనప్పుడే వస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ మార్కెట్ 70% ఆఫ్ టైం ట్రెండింగ్లో ఉండదు. సో అప్పుడు మీకు మార్కెట్ ఎప్పుడు ట్రెండింగ్లో లేదో తెలిస్తే, ప్రైస్ ట్రేడింగ్ రేంజ్లో ఉంటే మీరు చాలా ఫాల్స్ సిగ్నల్స్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది యూజువల్గా నాన్ ట్రెండింగ్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ నాన్ ట్రెండింగ్ మార్కెట్ని ఎలా కనుగొనాలంటే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్, 2 ఇండికేటర్స్. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ వేనే, కానీ ఇండికేటర్స్ కూడా ఇలాంటి టైమ్స్లో చాలా బాగా వర్క్ చేస్తాయి. సో ఈ వీడియోలో ఒక 4 ఇండికేటర్స్ గురించి చూద్దాం, ఈ నాన్ ట్రెండింగ్ మార్కెట్ని ఎలా కనుగొనాలి అనేది. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇండికేటర్ని యాడ్ చేద్దాం. ప్రజెంట్ మనం యూరో యూఎస్డి చార్ట్లో ఉన్నాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇది యూరో యూఎస్డి అనే కాదు, ఏ మార్కెట్లోనైనా పనిచేస్తుంది. ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్లో కూడా, అలాగే ఏ టైం ఫ్రేమ్లోనైనా పనిచేస్తుంది. కానీ నన్ను అడిగితే మాత్రం నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ బెస్ట్ అని చెప్తాను. ఓకే, ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ట్రెండ్ డైరెక్షన్ ఫోర్స్ ఇండెక్స్ అని సెర్చ్ చేయండి. చూడండి, ఇదే ఆ ఇండికేటర్. ట్రెండ్ డైరెక్షన్ ఫోర్స్ ఇండెక్స్ వర్జన్ 2 కోజిక్ ఎల్బ్రే అనే వాళ్ళు తయారు చేసిన ఈ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చూడండి, ఈ ఇండికేటర్ మన చార్ట్లో కింద యాడ్ అయిపోయింది. ఈ ఇండికేటర్లో జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది. అది మిడిల్ లైన్కి పైన కింద ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఆ లైన్ 0కి సెట్ చేయబడుతుంది. మనం ఇక్కడ గమనిస్తే 0 లైన్కి పైన కింద 2 డాష్ లైన్స్ ఉన్నాయి. అందులో ఒకటి 0.05 దగ్గర, ఇంకోటి -0.5 దగ్గర. ఎప్పుడైతే లైన్ ఈ రెండింటి లెవెల్స్ మధ్య ఉందో లైన్ కలరు గ్రే అవుతుంది. అప్పుడు మార్కెట్ ఫ్లాట్ అవుతుంది, అంటే సైడ్ వేస్ అయిపోతుంది. ఎప్పుడైతే లైన్ 0.05 లెవెల్కి పైన ఉందో అప్పుడు మార్కెట్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుందని అర్థం. అప్పుడు లైన్ కలరు గ్రీన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే సెంటర్ లైన్కి ఈ గ్రీన్ లైన్ దూరంగా ఉంటుందో అప్పుడు మార్కెట్లో స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఉందని అర్థం. అదేవిధంగా ఈ లైన్ హారిజాంటల్ అయిపోతే లేదా కిందకి వెళ్తూ ఉంటే అప్పుడు అప్ ట్రెండ్లో వీక్నెస్ వస్తుందని అర్థం. మనం చెప్పుకున్నట్లుగానే ఇది పైకి వెళ్తున్నప్పుడు అప్ సైడ్ మూవ్మెంట్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ లైను ఈ రెండింటి లెవెల్స్ మధ్యకు వచ్చింది అండ్ కలర్ కూడా గ్రే కలర్లో చేంజ్ అయింది. అప్పుడు పైన చూడండి, మార్కెట్ ఫ్లాట్ అయిపోయింది. కానీ ఈసారి ఇది ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. లైన్ కలర్ కూడా రెడ్ అయిపోయింది. అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ నుంచి బ్రేక్అవుట్ అయింది, ఇంకా కిందకి డౌన్ ట్రెండ్ కొనసాగిస్తూ ఉంది. సెంట్రల్ లైన్ నుంచి ఈ లైన్ దూరంగా కిందకి వెళ్తూ ఉంటే డౌన్ సైడ్ మూవ్మెంట్లో స్ట్రెంగ్త్ బాగా ఉందని అర్థం. అదే ఈ లైన్ 0 లైన్కి మళ్ళీ దగ్గరగా వస్తూ ఉంటే అది డౌన్ ట్రెండ్లో వీక్నెస్ మూవ్మెంట్ వచ్చిందని అర్థం. ఈ ఇండికేటర్ షార్ట్ టర్మ్ ఫ్లాట్ మార్కెట్కి, అంటే సైడ్ వేస్ మార్కెట్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇది పెద్ద పెద్ద స్వింగ్స్లో ట్రేడింగ్ చేయడానికి సూటబుల్ కాదు. దీన్ని ఉపయోగించి మీరు ఎక్స్టెండెడ్ సైడ్ వేస్ మార్కెట్ని గుర్తించవచ్చు, లైక్ ఇలాగా, లేదా స్మాల్ పుల్ బ్యాక్స్ని ఇలాగా. సో మీ ట్రేడింగ్ స్ట్రాటజీలో షార్ట్ టర్మ్ సైడ్ వేస్ మార్కెట్స్ని కనుక మీరు ఫైండ్ చేయాలి అనుకుంటే ఈ ఇండికేటర్ ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఫ్రీయే కదా. ఓకే, ఇప్పుడు రెండో ఇండికేటర్ గురించి చూద్దాం. దీన్ని యాడ్ చేయడానికి ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్రామా ఛానల్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇది బిగ్ బెలుగా వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ఇండికేటర్ని మీ చార్ట్ మీద యాడ్ చేసుకోండి. ఓకే, ఇండికేటర్ వచ్చేసింది. ఈ ఇండికేటర్ మార్కెట్కి ఒక ఛానల్ని యాడ్ చేస్తుంది అండ్ ఈ ఛానల్ మార్కెట్ కండిషన్స్ని బట్టి అడాప్టివ్గా ఉంటుంది. అంటే మూమెంట్ని, వాలటిలిటీని కన్సిడర్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ ఛానల్ లోపల ఉంటుందో అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రైస్ ఛానల్కి బయట ఉంటుందో, అంటే బ్రేక్అవుట్ చేస్తుందో, అప్పుడు మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ప్రైస్ పైన ఛానల్ని బ్రేక్ చేసి దాని పైనే సస్టైనబుల్గా ఉంటే అది అప్ ట్రెండ్ అని అర్థం. అదేవిధంగా ప్రైస్ ఛానల్కి కింద ట్రేడ్ అవుతూ ఉంటే అది డౌన్ ట్రెండ్ అని అర్థం. ఈ ఇండికేటర్ కూడా షార్ట్ టర్మ్ సైడ్ వేస్ మార్కెట్కి చాలా బాగా సూట్ అవుతుంది.
ఎందుకంటే మూమెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ ఛానల్కి బయట ఉంటుంది కాబట్టి. సో ఇది పెద్ద స్వింగ్స్ని క్యాచ్ చేసి ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. ఈ ఇండికేటర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ సైడ్ వేస్ మార్కెట్ని ఫైండ్ చేయడానికి. దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూడో ఇండికేటర్ గురించి చూద్దాం. మళ్ళీ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆండీనియన్ ఆసిలేటర్ అని సెర్చ్ చేయండి. చూడండి, ఇదే ఆ ఇండికేటర్. ఎల్ఎక్స్ గ్రోవర్ వాళ్ళు రాసిన ఇండికేటర్. ఓకే, చూడండి, ఇది మన చార్ట్లోకి యాడ్ అయిపోయింది. ఈ ఇండికేటర్లో మనకి 3 లైన్స్ ఉంటాయి, ఆరెంజ్, గ్రీన్ అండ్ రెడ్ లైన్స్. ఎప్పుడైతే ఆరెంజ్ లైన్ ఈ 2 లైన్స్కి పైన ఉంటుందో అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ అయిపోయిందని అర్థం. ఎప్పుడైతే గ్రీన్ లైన్ ఈ 2 లైన్స్కి పైన ఉంటుందో అప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని అర్థం. అదేవిధంగా ఎప్పుడైతే రెడ్ లైన్ ఈ 2 లైన్స్కి పైన ఉంటుందో అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని అర్థం. ఈ ఇండికేటర్ కూడా షార్ట్ టర్మ్ సైడ్ వేస్ మార్కెట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే ఈ ఇండికేటర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది సైడ్ వేస్ మార్కెట్ నుంచి మనల్ని బయటపడేస్తుంది. దీంట్లో మనం బై సిగ్నల్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఈ గ్రీన్ లైన్ మరియు రెడ్ లైన్స్ మిగతా 2 లైన్స్ కంటే పైన ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా 4వ ఇండికేటర్ గురించి చూద్దాం. ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏడిఎక్స్ అని సెర్చ్ చేయండి. సో చూడండి, ఇదే ఆ ఇండికేటర్, యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఇది కూడా అందరూ కామన్గా వాడే ఒక ఫేమస్ ఇండికేటర్. ఇక్కడ కింద ఒక లైన్ వచ్చింది చూడండి, ఇది ఏడిఎక్స్ లైన్. ఎప్పుడైతే ఏడిఎక్స్ లైన్ 20 కంటే కింద ఉందో అప్పుడు మార్కెట్ ట్రెండింగ్లో లేదని అర్థం. అదేవిధంగా ఏడిఎక్స్ లైన్ 20 కంటే పైన ఉంటే అప్పుడు మార్కెట్ ట్రెండింగ్లో ఉందని అర్థం. ఏడిఎక్స్ అనేది రేంజింగ్ మార్కెట్స్ని కనుగొనడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా హైయర్ స్వింగ్స్ని, డీపర్ పుల్ బ్యాక్స్ని కూడా. ఈ ఇండికేటర్ సహాయంతో మనం మార్కెట్ని ఈజీగా కనుగొనవచ్చు, ఎప్పుడు ట్రెండింగ్లో లేదో అనేది. ఇది మనకి ఫాల్స్ సిగ్నల్స్ నుంచి బయటపడేస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఫాల్స్ సిగ్నల్స్ని మనం పూర్తిగా రిమూవ్ చేయలేం. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఇండికేటర్స్తో చాలా వరకు ఫాల్స్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయవచ్చు. కానీ నాన్ ట్రెండింగ్ మార్కెట్లో కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నా కానీ సడన్ రివర్సల్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేయడం వల్ల, వాల్యూమ్ అనాలిసిస్ చేయడం వల్ల, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ని అనాలిసిస్ చేయడం వల్ల మనం ఇంకా ఫాల్స్ సిగ్నల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా రిమూవ్ చేయలేం. ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా లేదా మెథడ్ కూడా 100% గ్యారంటీ కాదు. ట్రేడింగ్ గేమ్లో లాస్ అనేది ఒక పార్ట్ లాంటిది. సో మీ రిస్క్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ ట్రేడింగ్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. సో ఇది గైస్, ఈ రోజుటి ఈ వీడియోలో ఫాల్స్ సిగ్నల్స్ని ఎలా అవాయిడ్ చేయాలో చూసాం. ఈ వీడియో కనుక వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేసి మీరు ఈ ఇండికేటర్స్ని ట్రై చేశారా లేదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.